దేశంలో తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా ఉందని స్వచ్ఛమైన నీటిని ఇంటికి అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని ముఖ్యమంత్రి చెప్పారు. అన్ని జిల్లాల్లో నిర్మించుకున్న ఈ పరిపాలనా భవనాలు చూస్తేనే మన రాష్ట్ర అభివృద్ధి గురించి తెలిసిపోతుందన్నారు. గతంలో చేతగాని పాలకుల వల్ల రాష్ట్రం వెనకబడిపోయిందన్నారు. ఇప్పుడు ఇంత అభివృద్ధి జరుగుతున్నా నాటి చేతగాని పాలకులు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక ధరణిపై స్పందించిన కేసీఆర్ రైతులకు మేలు చేసే ధరణి తీసేయాలన్న కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భూమి యాజమాన్యం హక్కులు మీ బొట్టనవెల్లితోనే మారుతాయి తప్ప ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ కూడా మార్చలేరని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ అధికారం రైతుల వద్దనే ఉండాలనా, మళ్లీ అధికారులకు అప్పజెప్పాలనా అని కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఇండియా మొత్తంలో, భారతదేశం మొత్తంలో 1,03,00,000 కుటుంబాలకు నల్లా కనెక్షన్ ఇచ్చి వాళ్ళ ఇంట్లోనే నీళ్ళు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని మనవి చేస్తా ఉన్నాం. రైతాంగానికి, పరిశ్రమలకు, అందరికీ కూడా 24 గంటల కరెంట్ ఇచ్చే ఒక్కటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం. మరి ఇప్పుడు ఇవన్నీ పొడగొట్టుకోవన్నా, వాళ్ళకి అప్పచెప్పి, దుర్మార్గులకు అప్పచెప్పి, చేతగాని వాళ్ళకి అప్పచెప్పి ఈ ఉన్న సదుపాయాలు పొడగొట్టుకోవన్నా? అన్నిటిని మించి మీరు ఎక్కువ శాతం మంది రైతులే ఉన్నారు. ఒక మాట దయచేసి విచారం చేయాలి. మీరందరూ కామ్గా వినాలే, ఈ విషయం మీద నిర్ణయం కూడా చేయాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు ధరణిని తీసి పడేస్తారట. ధరణి ఎందుకు తీసేస్తారండి? ధరణి ఏం తప్పు చేసింది? ధరణి వచ్చిన తర్వాత మీడియాలో రైతులు ఒకటే మాట ఆలోచించాలి. ఏం ఆలోచన చేయాలి? గతంలో మీ భూముల మీద పెత్తనం విఆర్ఓ ఒక భర్త, గిరిదావర్ ఒక భర్త, రెవెన్యూ తహసీల్దార్ ఒక భర్త, ఆయన మీద ఆర్డీఓ ఆఫీసర్ ఇంకో పెద్ద మనిషి, ఆయన మీద జాయింట్ కలెక్టర్కి అధికారం, దాని మీద కలెక్టర్కి అధికారం. ఇండియా మొత్తంలో, భారతదేశం మొత్తంలో 1,03,00,000 కుటుంబాలకు నల్లా కనెక్షన్ ఇచ్చి వాళ్ళ ఇంట్లోనే నీళ్ళు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని మనవి చేస్తా ఉన్నాం. రైతాంగానికి, పరిశ్రమలకు, అందరికీ కూడా 24 గంటల కరెంట్ ఇచ్చే ఒక్కటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం. మరి ఇప్పుడు ఇవన్నీ పొడగొట్టు